మహోన్నత తండ్రి, ప్రేమ స్వరూపిణి సుప్రభ, మా కన్న తండ్రి, మా బంగారు తండ్రి, మీ పాదాలకు సాష్టంగా పడిస్తూ నిలుచున్నాం. ఆది నుంచి అంతవరకు మీ చిత్తంలో జరిగించినట్టు వర్తన రక్తంలో కాల్చివేమని ఈ బైబిల్ స్టడీని బట్టి మీ పాదాలకు స్తోత్రం. మీరు పర్మిషన్ ఇచ్చినందుకు మీకు స్తోత్రం. మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం. మా హృదయాల్ని తెరుస్తున్నందుకు మీకు స్తోత్రం. సత్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మా మంచి చేసేయ మీకు స్తోత్రం. మీరే మాతో మాట్లాడండి తండ్రి, సరిచేయండి, బాగు చేయండి, మీకు దగ్గర చేసుకోమని మీ పాదాలు బట్టి వేడుకుంటూ ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ యొక్క మహాధినేతైన పరిశుద్ధాత్మ తండ్రి మా మధ్యలోకి రమ్మని ప్రేమపూర్వకంగా శిరస్సు వంచి ఆహ్వానించుకుంటాం. మీరే మమ్మల్ని నడిపించి మహిమ పొందమని రజనేసే పరిశుద్ధమైన అనుకుంటున్నాం పరమ తండ్రి. ఆదికాండం 24వ అధ్యాయం చూద్దాం. ప్రతి ఒక్కరూ ఆదికాండం 24వ అధ్యాయం, 23వ అధ్యాయం అయిపోయింది, 24వ అధ్యాయం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. మనకు కావాల్సిన విలువైన ఘనమైన వచనం రెండవ భాగం. మొదటి వచనంలో రెండవ భాగం మాత్రమే తీసుకుందాం ఈరోజు బైబిల్ స్టడీ సబ్జెక్ట్ కింద. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అద్భుతమైన సందేశం, నీ హృదయాన్ని కదిలించే సందేశం, దేవుని మీద ప్రేమ కలిగే సందేశం ఇది. యేసు నామములో ఇవన్నీ జరుగునుగాక. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాముని దేవుడు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, భౌతికంగా, కుటుంబపరంగా, పిల్లపరంగా, అన్ని రకాలుగా, అన్ని విషయాల్లో దేవాది దేవుడు అబ్రహామును ఆశీర్వదించారంట. ఈ మాట చాలా గొప్పగా, చాలా ఘనంగా మనందరికీ ఒక నిరీక్షణకు ఆధారంగా ఉంటుంది. దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు మంచి దేవుడు, మనల్ని బహుగా ఆశీర్వదించే దేవుడు అని అర్థమవుతుంది. అబ్రహాంకి అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఇచ్చారంట, అన్ని విషయాల్లో దీవించి అభివృద్ధి చేసి ఆశీర్వాదం ఇచ్చారంట. నన్ను చాలా కదిలించే వచనం ఇది. అంటే మన దేవుడు ఎవరు? ఆశీర్వదించే దేవుడు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఒక రోజుతో, ఒక నెలతో పోయేది కాదు, తరతరాలు ఉంటుంది. మనుషులు మనకిచ్చిన కొన్ని రోజులే, కొంతకాలమే ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం యుగ యుగాలు, క్షమించండి, లేదంటే తరతరాలు. లేదంటే ఇప్పటికీ అబ్రహాం పేరు మనం ఎత్తుకోవడం ఏంటి, మనం చెప్పుకోవడం ఏంటి, మనం మాట్లాడుకోవడం ఏంటి? దేవుడిస్తే అలా ఉంటుంది ఆశీర్వాదం, అల్లాటప్పగా ఉండదు. దేవుని చేత ఆశీర్వదించబడటం అంటే భూమి మీద మానవునికి ఎంతో గొప్ప భాగ్యం, ఎంతో గొప్ప అదృష్టం, ధన్యత. అది మనం చాలా ప్రాముఖ్యంగా, లేదంటే మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అబ్రహాము లోబడ్డాడు, అబ్రహాము విధేయత చూపించాడు. అబ్రహాము తనకిష్టం లేనివి కూడా నేర్చుకొని ఇష్టమైన పనులు, దేవుడికి ఇష్టమైన పనులు చేశాడు. వదిలేమన్నయ్య వదిలేశాడు, చెప్పింది చెప్పినట్టు చేశాడు, కష్టమైనవి కూడా ఇష్టంగా చేశాడు. చాలా ప్రాధాన్యత దేవుడికి అబ్రహాం ఇచ్చినట్లు మనకు వాక్యపు వెలుగులో కనబడుతూ ఉంటుంది. అబ్రహాం కష్టం చాలా ఉంది కాబట్టే అనేకసార్లు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. అతన్ని మనకి విశ్వాసులకి తండ్రిగా పెట్టారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే, దేవుని యొక్క హృదయం మనుషుల పట్ల ఎలా ఉంటుందో ఒకసారి ఆదికాండం చూద్దాం. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరిని? ఆదాము అవ్వని. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు వదగా నరుడు జీవాత్మాయను. ఆదామును చేశారు, తర్వాత అవ్వను చేశారు. ఇద్దరిని చేసి వాళ్ళిద్దరిని ఎదురుగుండా ఉంచి దేవుడు వారిని ఆశీర్వదించినంట. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. దేవుడు మానవుల్ని తక్కువగా ఉంచాలనో తక్కువగా ఉండాలనో ఏమాత్రం కోరుకోలేదు. మహాదేవుడు, ప్రేమాస్వరూపి అయిన దేవుడు, మంచి దేవుడు, మనుషుల్ని, మానవుల్ని గొప్పగా చెయ్యాలని ఆశపడ్డారు. మనం గొప్పగా ఉండాలని ఆయన ఆతృతపడ్డారు. అది ఆదికాండం 1వ అధ్యాయంలోనూ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఉద్దేశం ఏంటి? మనం గొప్పగా ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటి? మానవుల పట్ల ఏదో మూలగుచ్చోవాలి. ఇంత పెద్ద సృష్టిలో, ఇంత పెద్ద భూమిలో, ఇంత పెద్ద భూలోకంలో మనం ఏ పాట వాళ్ళమండి? కొండ ముందు నుంచొని చూడండి, మీరు ఎలా ఉంటారు? ఎంత సైజు ఉంటారు?
కొండ. దేవుడు చేసిన ఈ భూమి మీద 195 దేశాల్లో దేవుని సృష్టిలో మానవుడు ఎంతుంటాడు, ఏ పాటివాడు ఆలోచించండి. దేవుని ఏర్పాటులో, దేవుని సృష్టిలో సముద్రాలు ఎంత పెద్దగా ఉన్నాయి, కొండలు ఎంత పెద్దగా ఉన్నాయి, ఇంకా అనేకమైన పెద్ద పెద్ద వాటిని సృష్టించిన దేవుడు నువ్వు నేను ఏ పాటి వారంగా కనబడుతున్నాం? చాలా చిన్నగా, చాలా తక్కువగా కనబడుతూ ఉంటాం సృష్టిలో. నాకు కొండను చూసినప్పుడల్లా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు చేసిన సృష్టిలో కొండ ఎంత ఉంది అంటారు బాబు. మహాదేవుడు భూమి, ఈ కొండ ఎంత పెద్దగా ఉందంటే ఎన్ని కొండలు ఉంటాయో ఈ భూమి మీద. ఈ భూమి అంట ఆయన పాదపీఠం అంట, ఆకాశం ఆయన సింహాసనం అంట. అంత గొప్ప దేవుడు, అంత మహాదేవుడు చిన్న చిన్న వ్యక్తులమైన మట్టి మనుషులమైన మన పట్ల ఎంత ప్రేమను కనబరుస్తున్నారంటే ఆదాము అవ్వను చూసినప్పుడు అర్థమవుద్ది. దేవుడు ఆదాము అవ్వతో అంటున్నారు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోబరుచుకోండి. మీరే అందరికంటే హై పొజిషన్లో ఉండండి, భూలోకంలో మీరే గొప్పగా ఉండండి, ఘనంగా ఉండండి. మీరు నా స్వరూపం, మీరు నా ప్రజలు, నా పిల్లలు. అయితే ఏం జరిగింది? దురదృష్టవశాత్తు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దేవుడు ఆదామును అవ్వను ఆశీర్వదించిన తర్వాత కొద్ది కాలానికి వాళ్ళు పాపం చేయటం జరిగింది, వాళ్ళు పడిపోవడం జరిగింది, దేవుని మహిమను పోగొట్టుకోవడం జరిగింది, ఆశీర్వాదానికి బదులుగా శాపం తెచ్చుకోవడం జరిగింది. అది చాలా దుఃఖకరం. దేవుని ఉద్దేశం అంతా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. అయ్యో, మనుషుల్ని ఆశీర్వదించాలనుకున్నాను కదా, మనుషుల్ని గొప్ప చేయాలనుకున్నాను కదా, మనుషుల్ని ఎక్కడో ఉంచాలనుకున్నాను కదా, వీళ్ళేంట్రా బాబు ఇలా చేశారు. ఆదాము అవ్వ తర్వాత కయ్యూను పుట్టాడు, హేబేలు పుట్టాడు, తర్వాత జనరేషన్స్ మొదలైనవి. పాపులుగానే పుడుతున్నారు. ఎందుకనే ఆదాములో ఉన్న పాపపు నియమము వాళ్ళిద్దరూ కలయిక ద్వారా పుట్టిన కయ్యూన్లోకి వచ్చింది, హేబేల్లోకి వచ్చేసింది. ఆదాము ద్వారా, అవ్వ ద్వారా మొత్తం అన్ని తరాలకి, అన్ని రకాల ప్రజలకి పాపం అంటేసింది. ఆదాము అవ్వ పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాను. 24వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము అవ్వ పొజిషన్ ఏంటంటే వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు. అప్పుడు పాపం చెయ్యని, దేవునితో సహవాసం చేసి పరిశుద్ధులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాను. కొద్ది కాలం తర్వాత వాళ్ళు పాపులైపోయారు, వాళ్ళు అవిధేయులైపోయారు, తిరుగుబాటుదారులు అయిపోయారు. అయినా సరే కొంతకాలం తర్వాత జనరేషన్స్ వచ్చేసినాయి. మొదటి తరం వాళ్ళు, రెండో తరం వచ్చింది, మూడో తరం వచ్చింది. అయినా పరలోకంలో ఉన్న దేవునికి మనశ్శాంతి లేదు. పరలోకంలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశంలో మార్పు ఉండట్లేదు. ఆ తపన, ఆ మనస్సు, ఆ వేదన, లేదంటే ఆ ఇష్టం ఏంటో తెలుసా? మనుషుల్ని ఆశీర్వదించాలి. ఆయన కోరిక ఏంటో తెలుసా? మనుషుల్ని ఆశీర్వదించాలి. ఆయన తపన ఏంటో తెలుసా? మనుషుల్ని ఆశీర్వదించాలి. ఆయన ఏమేంటో తెలుసా? భూమి మీద ఆయన స్వరూపంలో ఉన్న మనుషులు ఆశీర్వదించబడాలి. ఆయన గోల్ ఏంటో తెలుసా? ఆయన స్వరూపంలో ఉన్న మనమందరం ఆశీర్వదించబడాలి. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఆదాము అవ్వని ఏ ఉద్దేశంతో వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకున్నారో దేవుడు, వాళ్ళు పాపులైన తర్వాత, వాళ్ళు పాపులుగా పిల్లలను లేకపోతే వాళ్ళు పాపులుగా ఉండగానే పిల్లలను కనిన తర్వాత వాళ్ళ తరాలు పెరిగిపోతూ ఉన్నా కూడా వీళ్ళందరూ పాపాత్ములు అయిపోయారు కదా, వదిలేయచ్చు దేవుడు మనల్ని. ఆయన ఇష్టం, ఆయన సర్వాధికారి. కానీ ఆయన మనస్సు ఒప్పుకోవట్లేదు. ఆయనకి ఒక తపన ఉంది, మనుషుల్ని ఆశీర్వదించాలి. ఆ తపన ఆదికాండం నుంచి కనబడుతూనే ఉంటుంది. ఆదికాండంలో కనబడింది, ఆదికాండం మొదటి అధ్యాయంలో కనబడింది. ఇక్కడ 24వ అధ్యాయం వచ్చేటప్పటికి అది క్రియల్లో నెరవేర్చి చూపించారు, ఆశీర్వాదం ఇచ్చేసి అబ్రహాంకి. అలా మనం ముందుకెళ్ళి చూస్తే యోహాను సువార్తలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించుట వలన ఆయన మనం ఫలించాలని కోరుకుంటున్నారని అర్థమవుతుంది. చివరికి 3వ యోహాను పత్రిక, యోహాను రాసిన 3వ పత్రికలో చూస్తే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు. అక్కడ కూడా దేవుడి యొక్క ఉద్దేశం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఆదికాండంలో కనబడుతుంది, యోహాను సువార్తలో కనబడుతుంది. చివరికి వెళ్ళిపోతే
64 పుస్తకం 66 పుస్తకాల్లో అక్కడ కనబడుతుంది. ఓవరాల్గా దేవుని ఉద్దేశం కనబడుతూనే ఉంది. ఇక్కడ ఏంటంటే మనుషులను ఆశీర్వదించాలి, ఆయన పిల్లల్ని ఆశీర్వదించాలి, బహుగా ఆశీర్వదించాలి, గొప్పగా ఆశీర్వదించాలి. బాబోయ్, అసలు ఆ మాటలు వింటుంటే ఎంతో ఉజ్జీవంగా ఉంది. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఏదైతే ఆశ కలిగి ఉన్నారో, పాపులుగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆశ విరమించుకోలేదు, ఆయన ఉద్దేశాన్ని మార్చుకోలేదు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! మనల్ని ఆశీర్వదించడంలో ఇష్టపడుతున్నారు ఆయన, మనల్ని దీవించడంలో బహుగా ఆనందిస్తున్నారు ఆయన. ఆయన మహిమపరచబడతారంట. మనం పైకి వస్తే ఆయన మహిమ కోసం అయినా మనకి ఆశీర్వాదం ఇద్దామని చూస్తున్నారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. దేవుని యొక్క తపన ఏంటో ఇక్కడ ఆయన అనుకున్నది అబ్రహాం జీవితంలో జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి మీద మొట్టమొదటి సంతానం అయిన ఆదాము అవ్వ విషయంలో ఏదైతే ఆయన అనుకున్నారో అది అబ్రహాము విషయంలో అక్షరాల నెరవేరింది. ఆయన అనుకున్నది అనుకున్నట్లు అబ్రహాం విషయంలో జరిగింది. దీనికి అబ్రహాము యొక్క ప్రయాస, లోబడతం, విధేయత అన్నీ ఉన్నాయి. ఈ వచనానికి అన్ని విషయాల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. మన మూల వాక్యం ఇది, మన మెయిన్ సబ్జెక్ట్ ఇది. దీంట్లో యెహోవా దేవుని పాత్ర ఎంత, అబ్రహాము పాత్ర ఎంత కావాలి. ఇప్పుడు బిజినెస్ పెట్టారు ఇద్దరు వ్యక్తులు, బిజినెస్ అద్భుతంగా 100 రెట్లు లాభం వచ్చింది. ఆ బిజినెస్ లాభంలో ఇద్దరు వ్యక్తులు ఎదురుగుండా కూర్చొని డబ్బుని ఎదురుగుండా టేబుల్ మీద పెట్టి వాళ్ళు లాభాలు పంచుకుంటున్నారు. ఎలా పంచుకోవాలి? ఎవరు ఎంత పెట్టారో దాన్ని బట్టి లాభం వస్తుంది. పెట్టుబడిలో పెట్టిన దాన్ని బట్టి లాభంలో కూడా మార్పు ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరు పెట్టిన పెట్టుబడిలోంచి వాళ్ళ లాభాలు వాళ్ళు తీసుకుంటున్నారు. అదే రీతిగా దేవుని యొక్క పాత్ర ఎంత, అబ్రహాం యొక్క పాత్ర ఎంత ఇది జరగటానికి అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. యెహోవా దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించేశారు. అయిపోయింది, జరిగిపోయింది. జరుగుతున్నది కాదు, జరగాల్సింది కాదు, జరిగిపోయింది ఆల్రెడీ. దాంట్లో జరిగిపోయిన దాంట్లో దేవుని యొక్క పాత్ర ఎంత, అబ్రహాము యొక్క పాత్ర ఎంత మనకు కావాలి. హేటనియా నీకు పిచ్చి గాని పట్టిందా నీకు? దేవుడి పాత్ర ఏముంటుంది? దేవుడు మహిమగల దేవుడు. పిలిచారు, ఆశీర్వదించారు. దాంట్లో పెద్ద విషయం ఉంది. జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము కష్టం ఉంది. అబ్రహాం కష్టం లేదు అంటే నేను మోసగాడిని అవుతా. కానీ అబ్రహాం కష్టం బహుగా ఉంది, గొప్పగా ఉంది, చాలా ఉంది. అయితే అబ్రహాం యొక్క ఆశీర్వాదంలో అబ్రహాము కష్టం 1% ఉంది, అబ్రహాము పాత్ర 1% ఉంది, దేవుని పాత్ర 99% ఉంది. అబ్రహాము యొక్క కష్టం 1%, దేవుని కష్టం 99%. దేవునికి ఏ కొదువ లేదు, దేవునికి ఏ అవసరత లేదు, ఆయనకి ఏ కోరికలు లేవు. ఆయన పరలోకంలో ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఆయనకి ఏ బాధ లేదు, ఆయనకి ఏ కోరికలు లేవు. అబ్రహాముకి వచ్చింది ఆశీర్వాదం, దేవునికి ఏం రాలేదు. మనుషులు ఏదో పొగిడినంత మాత్రాన, మనుషులు పొగడనంత మాత్రాన దేవుని మహిమలో మార్పు ఉండదు. భూమి మీద మనుషులు 10 మంది మెచ్చుకున్నంత మాత్రాన, 10 మంది బూతులు తిట్టినంత మాత్రాన దేవునికి వచ్చేది ఒరిగేదంటూ ఏముండదు. ఆయన సింహాసనం కదలదో, ఆయన మహిమలో మార్పు ఉండదు, ఆయన యొక్క ఆధిక్యతలో ఏమాత్రం ఏ మార్పు ఉండదు. అది మనం గమనించాలందరం. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునితో సూటిగా మాట్లాడుతున్నారు. యేసే నామములో నీ హృదయం ఈరోజు ఈ సందేశం ద్వారా తెరవబడునుగాక. అబ్రహాం ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవునిలో వచ్చేది ఏముండదు మార్పు. అబ్రహాం ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, ఒకవేళ దీనికి నీకు బాగా అర్థం అవ్వాలంటే, ఈ లోకంలో తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు కొంతమందిని. ఎందుకంటే వాళ్ళ స్థితి లేకపోయినా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. పాయింట్
ఈ లోకంలో తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ దగ్గర లేకపోయినా ఇంజనీరింగ్ చేయించి వాళ్ళని బీటెక్కో ఎంటెక్కో చదివించి గొప్ప స్థాయిలో పెట్టిన తర్వాత అది పొందుకుంటారు. ఆ ఫలం తల్లిదండ్రులు అనుభవిస్తారు. పిల్లలు మంచి వాళ్ళు అయినప్పుడు, వాళ్ళు గొప్ప ప్రయోజకులైతే అంతకుముందు సైకిల్ మీద బండి మీద తిరిగే అమ్మా నాన్న కారులో తిరుగుతారు. కొడుకు ప్రయోజకుడు అయిన తర్వాత వాళ్ళ ఇల్లు మారిపోద్ది. అమ్మా నాన్న ఇల్లు, కొడుకు గొప్పోడై ఏం చేస్తాడు? ఇల్లు కొని పెడతాడు, కారు కొని పెడతాడు, పనులను పెడతాడు. అంటే వాళ్ళ కష్టానికి ప్రతిఫలం వచ్చేస్తుంది. తల్లిదండ్రుల యొక్క కష్టానికి, తల్లిదండ్రుల యొక్క ప్రయాసకి పిల్లల్ని కష్టపడి చదివించినప్పుడు, వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు వాళ్ళు తిరిగి అమ్మ నాన్నకి రుణం తీర్చుకుంటారు. అబ్రహాము దేవుడికి ఇచ్చేది ఏముండదు. దేవుడు తక్కువైంది ఏముంది? తల్లిదండ్రులకు తక్కువైంది. కారు లేదు కాబట్టి కారు ఇచ్చారు, బిల్డింగ్ లేదు కాబట్టి సొంత బిల్డింగ్ కొనిపెట్టి ఇచ్చారు. అక్కడ తక్కువ ఉన్నాయి అని ఏం చేశాడు? కొడుకో కూతురో మొత్తం తీర్చేసింది. ఇప్పుడు అబ్రహాము తీర్చడానికి దేవుడికి కొదువైంది ఏముంది? అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవుడికి ఇవ్వటానికి అబ్రహాం దేవుడి దగ్గర లేనిదేముంది? మనం జాగ్రత్తగా గమనించాలి. లాభమంతా అబ్రహాముదే. మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. దేవుని యొక్క మనస్సు. భూమి మీద ఇప్పుడు 3 రకాల గ్రూపులు ఉన్నారు. ఒకటి క్రైస్తవులు ఉన్నారు, రెండో గ్రూపు అన్యులు ఉన్నారు, మూడో గ్రూపు నాస్తికులు ఉన్నారు. క్రైస్తవులు ఒక గ్రూపు భూమి మీద ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిలో ఉన్నారు క్రైస్తవులు. కొన్ని కోట్ల మంది అన్యులు ఉన్నారు, ఇతర వాళ్ళని పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. మూడోది అసలు ఎవరిని పూజించారో ఆరాధించే నాస్తికులు ఉన్నారు. 3 గ్రూపులు భూమి మీద ఉన్నాయి కదా. క్రైస్తవులు ఆరాధించేయడం వల్ల, దేవుని స్తుతించడం వల్ల దేవుడు కొరిగేదేమి ఉండదు. అన్యులు విగ్రహారాధన చేయడం వల్ల దేవుడికి వచ్చే కష్టం ఏమి ఉండదు. నాస్తికులు దేవుడిని బూతులు తిట్టడం వల్ల దేవుని సింహాసనానికి చిల్లేం పడదు. ఆయన నిరంతరం స్తోత్రార్హుడు. ఎవరున్నా లేకపోయినా, ఎవరు స్తుతించబడకపోయినా, ఏమి చేసినా ఆయనకి సంబంధమే లేదు. పరలోకంలో ఆయన మహిమ ఆయనకి అలాగే ఉంటుంది. దేవదూతలు నిత్యం ఆయన స్తుతిస్తూనే ఉంటారు. ఆయన దాంట్లో ఏ మార్పు ఉండదు. మార్పు వచ్చేది నీలో నాలో. అబ్రహాం జీవితం అంతకుముందు శాపగ్రస్తంగా ఉంది, ఇప్పుడు ఆశీర్వాదంగా ఉంది. మార్పు వచ్చింది అబ్రహాం జీవితంలో తప్ప దేవుని జీవితంలో ఏ మార్పు రాలా. ఈ లోకంలో పిల్లల్లాగా అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవునికి కానుకలు ఇచ్చేసింది ఏముండదు. భూలోకానికి పరలోకానికి ఏం వెళ్ళవు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా దేవుని సహాయంతో చదివితే, అన్ని విషయములలోనూ యెహోవా దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. దేవుని కష్టం 99% అయితే అబ్రహాము కష్టం 1% మాత్రమే. ఆ 1% మనం ఆకాశం అంతా చూస్తాం. అబ్రహాం ఎక్కడండి, మనం ఎక్కడండి? అబ్రహాం మనలాంటి మనిషే, మనలాంటి బలహీనుడే, మనలాంటి విగ్రహారాధకుడు అయినప్పటికీ అబ్రహాము గారు బాబో, ఆయన విశ్వాసం వేరు, ఆయన గొప్పతనం వేరు, ఆయన నిరీక్షణ వేరు. అబ్బో, అసలు ఆయన పేరు ఎత్తడానికి కూడా నేను సరిపోననే క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. మంచిదే, 1% అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు కాబట్టి అబ్రహాం పేరు ఎత్తడానికి నువ్వు యోగ్యుడు కాదు, అర్హుడు కాదు అని అనుకుంటున్నావు కదా. మరి అబ్రహాము కష్టం 1% ఉంటేనే నువ్వు అంత గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు, మరి 90% కష్టం ఉన్న దేవుని గురించి మాట్లాడవేంటి? అసలు కష్టం ఏంటో తెలిస్తే నువ్వు దేవుడి గురించి మాట్లాడతావు. అబ్రహాముని ఆశీర్వదించడానికి దేవుడు ఎంత కష్టపడ్డారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎంత నలిగిపోయారో, ఎంత కుమిలిపోయారో, ఎంత ఏడ్చారో అది నీకు తెలిస్తే నీ గుండె ముక్కలైపోద్ది. ఈరోజు దేవుడి మీద నీకు ప్రేమ, అభిమానం, గౌరవం అన్నీ పెరిగిపోతే ఒక్క దెబ్బతో వేసేనా మనలో. దేవుడు బయలుపరిచిన విషయం దేవునికే మహిమ కలుగును గాక. అబ్రహాం జీవితంలో దేవుని కష్టాన్ని చూద్దాం చాలా జాగ్రత్తగా. సున్నితమైన విషయాలు ఇవన్నీ. అబ్రహాము ఆశీర్వాదంలో దేవుని యొక్క కష్టం అనే పాత్రని చూద్దాం. మళ్ళీ ఖచ్చితంగా చెప్పగలను, దేవుని సేవకుడిగా 99% దేవుని కష్టం ఉంది, అబ్రహాం కష్టం 1% ఉంది. అది మీ చేత నిరూపిస్తాను. చూడండి, మొత్తం అయ్యే లోపల ఒక మాట చెప్పే ముందు ఒక ప్రశ్న అడుగుతాను. మీరే గనక ఒక కంపెనీ పెట్టారనుకోండి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ పెట్టారు, లోకల్ కంపెనీ కాదు సుమా, ఇంటర్నేషనల్ కంపెనీ పెట్టారు, ప్రపంచవ్యాప్తంగా
ఒక మంచి పెద్ద కంపెనీ పెట్టారు. ఆ కంపెనీలో ఒక ఇండియా మొత్తానికి, మీరు ఉండేది అమెరికాలో, ఇండియా మొత్తానికి ఇన్ఛార్జిగా ఒక వ్యక్తిని పెట్టాలి. ఆ వ్యక్తిని మీరు సెలెక్ట్ చేయాలి. ఇండియా మొత్తానికి ఇన్ఛార్జిగా ఉండటానికి, వ్యవహరించడానికి ఒక వ్యక్తిని మీరే సెలెక్ట్ చేసి పెట్టాలి. మీరే మొత్తం కంపెనీ డైరెక్టర్. ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? చదువు రానోని తీసుకుంటారా? ఎవరిని పడితే అని తీసుకుంటారా? పనికిమాలినోని తీసుకుంటారా? వ్యసనాలతో ఉన్నోడిని తీసుకుంటారా? ఎవరిని తీసుకుంటారు? మంచోడిని, చదువు వచ్చినోడిని, కామన్ సెన్స్ ఉన్నోడిని, మంచిగా ప్రవర్తించేవాడిని ఏరుకొని తీసుకుంటారు. మొట్టమొదటి స్టెప్పు దేవుని కష్టం. అబ్రహాం జీవితంలో దేవుని యొక్క ప్రయాస, కష్టం. ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? అబ్రహాముని ఆశీర్వదించడానికే దేవుడు పిలిచారు. కానీ పిలిచినప్పుడు అబ్రహాము నీచంగా ఉన్నాడు, అసహ్యంగా ఉన్నాడు, దరిద్రంగా ఉన్నాడు. అటువంటి దరిద్రంగా, నీచంగా ఉన్న వ్యక్తిని పిలవాలంటే దేవుని మనస్సుకి ఎంత గాయమై ఉంటుంది, ఎంత కష్టమై ఉంటుంది. ఎందుకని? విగ్రహారాధన వంశంలో ఉన్నవాడు అబ్రహాం. దేవునికి విగ్రహారాధన అంటే రగిలిపోద్దంతే. ఇంక ఎలాగంటే మామూలు కోపం రాదు, మామూలు అసహ్యం ఉండదు దేవునికి. నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చువాడును కాదు. విగ్రహారాధన చేసేవాళ్ళన్నా రగిలిపోద్ది. మీరు సరిగ్గా చూసుకోండి, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేసినందుకు ఆయన కోపం ఉంటుంది, తీసుకెళ్లి శత్రువుకు అప్పగించేస్తారు తెలుసా. దేవుడే తండ్రి, పరలోకపు తండ్రి అన్యదేశపు రాజులకి పిలిచి ప్రేరేపించి అప్పగించేశారు కూడా చాలా సందర్భాల్లో. అది మీకు తెలిస్తే గుర్తు చేసుకోండి. ఎవరిని పిలిచారండి దేవుడు ఆశీర్వదించడానికి? అబ్రహాం ఎవరండి? భయంకరమైన విగ్రహారాధికుడు. జనాలు నాశనం అయిపోవటానికి, సమాజం పాడైపోవటానికి, సమాజం ఇంకా విగ్రహారాధనలో మునిగిపోవటానికి గల కారణం ఎవరైనా ఉన్నారంటే ఆ దేశంలో, ఆ కాలంలో అది అబ్రహాము, వాళ్ళ నాన్న, వాళ్ళ పితరులు. వాళ్ళు పాడవటం కాదు. ఇప్పుడు మీకు ఇంకా మీ క్లారిటీ ఉన్నా? విగ్రహారాధన చేయటం ఘోరమా? విగ్రహారాధన చేయటానికి గుడి కట్టి ఏర్పాటు చేసి అందరూ వచ్చి విగ్రహారాధన చేయటానికి కారణమైన వ్యక్తి ఘోరమా? విగ్రహారాధన ఆడొక్కడే చేసుకుంటాడు. అదే గుడి కడితే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి ఆ గుళ్ళకి మొక్కుతారు, విగ్రహాలకి మొక్కుతారు, దేవుడికి రగిలిపోద్ది. వీళ్ళెవరో విగ్రహాలు చేసి అమ్మేవాళ్ళంట అబ్రహాం వంశం. విగ్రహాన్ని చేసేయడం మాత్రమే కాదు, వీళ్ళే విగ్రహాలను కొత్త తయారు చేసి ఎక్కువగా ఆ దేశంలో విగ్రహారాధన పెరిగిపోవటానికి గల కారకులంట అబ్రహాము, తన యొక్క పితరులు. అంటే ఎంత శత్రువులు దేవునికి వీళ్ళు. దేవునికి రగిలిపోద్ది. ఫస్ట్గా మీరు గుర్తించాల్సింది ఒకటి ఉంది, దేవునికి మనసు ఉంటుంది. ఆయన హృదయంలో నొచ్చుకొనెను. ఆదికాండం 6వ అధ్యాయంలో ఆయన హృదయంలో యెహోవా మనుషులను చేసినందుకు సంతాపపడెను, మనసులో నొచ్చుకొనెను. మనసుంది ఆయనకి. నీకు మనసుంది, నీ మనసులో భావాలుంటాయి. ఆనందం వస్తుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది, సంతోషం వస్తుంది, భావాలుంటాయి మనసున్న వాళ్ళకి. దేవునికి మనసుంది, మనకు మనసుంది. దేవుని యొక్క మనసుకి గాయమవుద్ది, మన మనసుకి గాయమవుద్ది. ఈ అబ్రహాముని దేవుడు పిలుచుకునేటప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? అబ్రహాము వాళ్ళ వంశం ఎలా ఉందో తెలుసా? అనేక మంది దేవుని స్వరూపంలో ఉన్న మనుషుల్ని దేవుడికి దూరం చేసే భయంకరమైన వ్యక్తులుగా ఉన్నారు దేవుని దృష్టిలో. మరి అటువంటి అబ్రహాముని, విగ్రహారాధికుడైన, దేవునికి అసహ్యాన్ని, కోపాన్ని తీసుకొచ్చే అబ్రహాముని పిలవాలంటే దేవుని మనసుకి ఎంత గాయమై ఉంటుంది, ఎంత నొప్పి ఉంటుంది, ఎంత అయిష్టం ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. చూడండి, నువ్వు నీ పెళ్ళికి ఇష్టమైన వ్యక్తులను పిలుస్తావు, శత్రువులను పిలవవు. నీ ఉద్యోగంలో, నీ కంపెనీలో ఎవరిని ఇచ్చుకుంటావు? మంచోళ్ళని ఇచ్చుకుంటావు. నీకు ఇష్టం లేని, నీకు గాయం చేసే వాళ్ళని ఎవరు ఇచ్చుకోవు. దేవుడు బహుగా అబ్రహామును ఆశీర్వదించడానికి, ప్రపంచానికి తరతరాలు అబ్రహామును ఆశీర్వదించడానికి ఎవరిని పిలుచుకున్నారు తెలుసా? ఆయనకిష్టం లేని ఒక వ్యక్తిని పిలుచుకున్నారు. ఆయనకిష్టం లేని పనులు చేసే ఒక వ్యక్తిని పిలుచుకున్నారు.
ఆయనకి రగిలిపోయే, మండిపోయే, అసహ్యం వచ్చే వంశంలోంచి పిలుచుకున్నారు. అది ఎంత కష్టం అండి, ఆలోచించండి. అది ఎంత ప్రయాస అండి దేవుడిది. ఆయన మనసు ఎంత నలిగిపోయి ఉంటుందండి. ఎందుకని? అప్పటి వరకు దేవునికి చెందాల్సిన మహిమంతా అబ్రహాం ఎవరెవరికి ఇచ్చేశాడు. అది తెలిసిచ్చాడా, తెలియకిచ్చాడా, అమ్మా నాన్న బట్టి ఇచ్చాడా, అవన్నీ అనవసరం. తప్పు చేశాడా లేదా, ఎందుకు చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు కాదు, తప్పు జరిగిందా లేదా. క్లచ్ పడక, బ్రేకు పడక, అక్కడ స్కిడ్ అయ్యి ఎలా యాక్సిడెంట్ చేసినా ఎదుటోడు పోతాడు, రక్తం కారిపోద్ది అంతే. కావాలని చేసినా, కావాలని చెయ్యకపోయినా యాక్సిడెంట్లో రక్తపాతం జరిగింది. దేవుని యొక్క మనస్సును మనం ఆలోచించినట్లయితే, అబ్రహామును పిలుచుకున్న రోజు దేవుని దృష్టిలో అబ్రహాము అసహ్యంగా ఉన్నాడు. ఒక అసహ్యమైన వ్యక్తిని పిలుచుకున్నారు దేవుడు ఆశీర్వదించడానికి, ఒక చెడిపోయిన వ్యక్తిని. అది ఎంత కష్టం, మనసున్న వ్యక్తికి అది ఎంత కష్టంగా ఉంటుంది. అప్పటి వరకు దేవుడిచ్చినవన్నీ వాడేసుకొని, భూమిని వాడుకొని, ఆకాశాన్ని వాడుకొని, గాలి, నీరు, వెలుతురన్నీ వాడేసుకొని, ఆయన్ని పూజించకుండా, ఆయన్ని ఆరాధించకుండా ఎవరిని పడితే వాళ్ళని, రాళ్ళని రప్పల్ని ఆరాధించి ప్రతి ఒక్కరు ఆరాధించడానికి కారణమైన అబ్రహాముని పిలుచుకోవడం అంటే అది చిన్న విషయం కాదండి. అది నువ్వు వెళ్ళి దేవుడితో మాట్లాడే అనుభవం అంటే ఒకసారి దేవుడిని అడుగు, తెలుస్తుంది ఆయనకి ఎంత మండి ఉందో, ఎంత రగిలిపోయి ఉంటుందో అని. మనసున్న దేవునికి పిలవటం ఎంత కష్టమో అర్థం చేసుకోండి. ఒక శత్రువుని పిలిచి ఆశీర్వదించినంత సమానం అండి. ఎందుకంటే విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ దేవుని దృష్టిలో శత్రువులే, దేవునికి శత్రువులే అవుతారు. ఆయన రొమ్ము కొట్టి, ఆయన ఇచ్చినవన్నీ వాడుకుంటూ, ఆయన సృష్టిలోనే కొన్ని పదార్థాలను ఏర్పాటు చేసి విగ్రహంగా మార్చి దేవుని మహిమను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే శత్రువులకు ఏమవుతారు? అంటే దేవుడు ఎవరిని పిలిచారు? ఒక శత్రువుని పిలిచారు. శత్రువుకి ఆశీర్వాదం ఇద్దాం అనుకుంటున్నారు. ఏం దేవుణ్ణి కలిగి ఉన్నామండి మనం. ఆదామును అవ్వని ఆశీర్వదించడానికి పిలిచినప్పుడు ఏ బాధ లేదు దేవునికి, ఏ నొప్పి లేదు, ఏ కష్టం లేదు. ఎందుకని? వాళ్ళు ఏం చేయలేదు విగ్రహారాధన, వాళ్ళు ఏం తప్పులు చేయలేదు, వాళ్ళు చక్కగా పరిశుద్ధులుగా ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, వాళ్ళు దేవుని చేతులు వాళ్ళిద్దరి మీద పెట్టి ఆశీర్వదించెను అని 1వ అధ్యాయం మనం చూసాం. ఆదికాండంలో 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాను. అక్కడ కష్టమేం లేదు దేవునికి. కష్టం అంతా ఎక్కడి నుంచి వచ్చింది రా బాబు అంటే, అబ్రహామును పిలిచినప్పుడు కష్టం వచ్చింది దేవునికి. అబ్రహాం పిలిచినప్పుడు దేవునికి బాధ కలిగింది. సరే ఇంకేం చేస్తాం, అది ఇంకా ఆయన మనసును ఆయనే చూన్ చేసుకొని పిలిచారు. ఫస్ట్ స్టెప్, అబ్రహాము వృద్ధాప్యంలో దేవుడు అబ్రహాంను అన్ని విషయాల్లో ఆశీర్వదించిన, అన్ని రకాలుగా ఆకాశవంత ఆశీర్వాదం ఇవ్వటానికి దేవుడు పడిన ఫస్ట్ బాధ, దుఃఖం, వేదన ఏంటంటే పిలవడం. అయిపోయిందా? ఇంకా అవలా. దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాలంటే ఇంకా చాలా కష్టాలు పడాలి, దేవుడు ప్రయాసపడాలి, ఇబ్బందులు పడాలి దేవుడు. రెండోదిగా రక్షించడం. ఫస్ట్ పిలవడం గుర్తుపెట్టుకోండి, అబ్రహామును పిలిచారు. 2 రక్షించడం. ఆదికాండం 12వ అధ్యాయం 15-20 వచనాలు. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసింది ఏమిటి? చివరికి పంపించేశాడు ఫరో. అబ్రహాముకు ఆశీర్వాదం కావాలంటే భార్య పక్కన ఉండాలి, పిల్లలను కనాలంటే. ఈ ఫరో ఏం చేశాడు? ఆశీర్వాదానికి అడ్డుపడేటట్లు భార్యను తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాము కంటే బలవంతుడు ఫరో. దేశంలో ఉన్నాడు అబ్రహాం బలహీనుడు ఫరోతో పోల్చుకుంటే. ఇప్పుడు ఏం చేయాలి? అబ్రహాము ఆశీర్వాదం అయిపోద్ది, ఇంకా రాదు, జరగదు, ఆశీర్వాదం ఏముండదు ఇంకా. ఎందుకని? భార్యను తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఎవడేమంటాడు? ఫరో దేశం మొత్తానికి ఇన్ఛార్జ్, మామూలు బలాఢ్యుడు కాదు ఫరో. అబ్రహాం ఏమో వేరే దేశంకి వెళ్ళినోడు, అతని దేశం కాదు, అతని జనాంగం కాదు, ఏమి చేయలేడు. ఇంకా అయిపోయింది సీన్, ఆశీర్వాదం క్లోజ్. ఆ టైంలో దేవుడు కలగజేసుకొని అబ్రహామును ఆశీర్వదించాలంటే
దేవుడు కలగజేసుకోవాలి. ఫరోతో మాట్లాడి అబ్రహాం భార్యను అబ్రహాంకి ఇచ్చే, ముట్టుకున్నావా చంపేస్తా నిన్ను. ఎంత కష్టం ఉంది అబ్రహాం. దేవుడు కష్టం. ఫరోతో మాట్లాడాలి. అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించారంట. వాళ్ళకేం సంబంధం అండి? ఇంటి వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఏం చేశాడు? అబ్రహాం చెల్లెని చెప్పి వచ్చాడు. మామూలుగా తెచ్చి మామూలుడా చెల్లెని చెప్తే, భార్య అని చెప్తే ఏ మోగోడైనా సర్లే పరాయి భార్య నాకెందురా బాబు అని కొంచెం అన్న మానవత్వం ఉన్నవాడు అవుతాడు. ఉండ చోట ఉండకుండా అబద్ధాలు ఆడాడు. అబ్రహాము చెల్లి, ఇవి నా చెల్లి అనగానే ఇంకేముంది? చెల్లి కదా. వాళ్ళందరూ ఏం చేశారు? ఫరో సైనికులు లేదా ఫరోలో సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు, ఎవరో ఒక అబ్బాయి వచ్చాడండి, ఒక వ్యక్తి వచ్చాడండి, ఆ వ్యక్తికి చెల్లి అంట, అందగత్తె. ఈయన చేసిన పనికి, ఈ అయ్యగారు చేసిన పనికి ఆయన కష్టం వచ్చింది. ఆయన ఏం చేయాలి? అందరిని, ఆయన స్వరూపంలో ఉన్న మనుషుల్ని మహావేదనల చేత, తప్పు చేసిందేమో అబ్రహాము, అబద్ధం చెప్పింది అబ్రహాము, చెల్లెని చెప్పింది అబ్రహాము, కానీ కలగజేసుకుంది ఎవరో? దేవుడు. ఎందుకని? అబ్రహామును ఆశీర్వదించాలంటే భార్య ఉండాలి, పిల్లలు కనాలంటే భార్య ఉండాలి, ఇస్సాకును కనాలంటే భార్య ఉండాలి. మరి ఆ భార్య ఏమో వెళ్ళిపోయింది, అంటే తీసుకెళ్ళిపోయాడు. దుష్టుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు ఫరో రూపంలో. ఇప్పుడు ఆ ఫరోతో యుద్ధం చేయాలి. ఇప్పుడు దేవుడు ఫరోతో మాట్లాడి ఫరోకు భయం పుట్టించి, మామూలోడు కాదు కదా, అతను ఒక్కడికే శ్రమలు పెడితే నాకేదో మామూలుగా కాలాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి వచ్చినాయి అనుకుంటాడేమో అని మొత్తం ఏం చేశారు? వచ్చింది చదువుకోండి. ఫరోను అతని ఇంటి వారందరినీ మహావేదనల చేత బాధించారంట దేవుడు. అబ్రహాం చేసిన పనికి ఉన్న చోట ఉండకుండా భార్యను ఇవ్వాలంటే ఫరోకి ఆ రేంజ్లో పెట్టాలి పనిష్మెంటు. అసలు ఫరో ఏం చేశాడు? ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారు? ఈయన చేసిన పనికి, అబ్రహాం చేసిన పనికి. ఆ కరువు వచ్చినప్పుడు అడిగి వెళ్ళాడా? అడగకుండా వెళ్ళాడు. దేవుణ్ణి అడగడం ఏదో చేస్తే ఆల్టర్నేటివ్ ఉండేది, చిక్కుకోడు కదా. వెళ్ళి స్వచిత్తం చేశాడు, చెల్లి అని చెప్పాడు, దేవునికి కష్టాన్ని తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేయాలి? వాళ్ళకి వేదనలు పెట్టాలి. శత్రువుతో యుద్ధం చేసి, శత్రువుకు భయాన్ని కలగజేసి, శత్రువు కళలు చూపించి భయాన్ని తీసుకొచ్చి ఆ ఫరోకి వణుకు తీసుకొచ్చేటట్టు చేశారు. ఎందుకు? పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏం చెప్పారు? ఆశీర్వదించడానికి పిలిచారు. ఆశీర్వాదం ఇచ్చేదాకా మరి ఆయనదే బాధ్యత. మనుషుల్లాగా కాదు కదా దేవుడు, మధ్యలో వదిలేరు కదా. కాబట్టి ఆయన బాధ్యత తీసుకున్నారు. నిన్ను ఆశీర్వదిస్తా అన్నారు. ఆ మధ్యలో యథవేషాలు ఎన్ని వేసినా భరించాలి కదా ఆయన. చూడండి, దేవుని కష్టం రెండో స్టెప్లో రక్షించి శత్రువుతో యుద్ధం చేశారు. ఆయన కష్టం కనబడుతుందా? దేవుని కష్టంలో మూడో స్టెప్ ఏంటో చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుణ్ణు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్యన నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. జాగ్రత్తగా వినాలి. దానికి ముందు ఏం చేశాడు చూద్దాం. అయ్యగారు 16వ అధ్యాయం లాస్ట్ 2 వచనాలు. ఇప్పుడు చదివింది 17 స్టార్టింగ్. 16 లాస్ట్ చదువుతున్న 15-16 వచనాలు. తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. మనకు తెలుసు సందర్భం, ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవుడు అబ్రామును పిలిచి నిన్ను ఆశీర్వదిస్తా, నీకు సంతానం ఇస్తా క్లారిటీగా చెప్పారు. కొంతకాలం అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడైతే పిల్లలు పుట్టకపోయేటప్పటికి భార్య శారా అబ్రామును పిలిచి, నాకేం నమ్మకం లేదు ఇంకా పిల్ల పుడతారని, ఓ పని చేయి, ఇదిగో ఈ దాసిని తీసుకెళ్ళి పిల్లలు కనని. ఒక్క క్షణమైన దేవుడు వాగ్దానాన్ని అబ్రహాం గుర్తు చేసుకున్నాడా? ఒక్క క్షణమైన దేవుని యొక్క మనసుని అర్థం చేసుకున్నాడా? దేవుడి దగ్గర విచారం చేశాడా? హాగర్తో వెళ్ళి సంసారం చేసేటప్పుడు ఒక్కసారన్నా దేవుడి దగ్గర అడిగాడా? టక్మని వెళ్ళిపోయాడంతే. ఎంత రగిలిపోయి ఉంటుంది దేవునికి, ఎంత మండిపోయి ఉంటుంది దేవునికి. అందుకనే రగిలిపోయింది కాబట్టి మీరు ఒకసారి చూడండి, ఈ వయసు ఎంత? హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లు వాడు. 86 ఇయర్స్. ఆదికాండం 17:1-2. 99 ఏండ్ల వాడైన 99 ఏళ్ళు. ఇక్కడెంత? 86 ఇయర్స్, ఇక్కడ 99 ఇయర్స్. 13 ఏళ్ళు పాటు దేవుడు రగిలిపోయింది అంతే. దేవుని మనసుకు గాయమైపోయింది, కోపం వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది దేవునికి. నిన్ను గొప్ప చేసి నిన్ను ఆశీర్వదిద్దామంటే ఒక్క మాటకి పడిపోయాడు, ఒక్కసారికి పడిపోయాడు అబ్రహాము. ఒక్క దెబ్బతో పక్కెళ్ళిపోయాడు అంతే.
ఎవరో దాని దగ్గరికి వెళ్ళిపోయి సంసారం చేసేసి ఒక కొడుకుని కూడా గణేసి ముద్దాడెత్తనాడు. తెగ చంక పెట్టుకొని ఎత్తుకుని తిరుగుతున్నాడు అబ్రహాము ఇష్మాయిల్ని. దేవుని మనసు ఆలోచించండి. నీకే అలా జరిగితే మీ ఇంటికి మీ చుట్టాల అబ్బాయిని తెచ్చి జాలి దయతో మీ చుట్టాల అబ్బాయిని చదివించి అని గొప్ప చేద్దామని కష్టపడి మీరు తెస్తే ఆడు 2 సంవత్సరాలు బాగానే ఉండి మీకు లోబడి నమ్మకంగా ఉండి చదివి 2 సంవత్సరాల తర్వాత ఎదవేషాలు వేసాడు అనుకో, ఎలా ఉంటుంది? కాళ్ళు ఎరక్కొట్టేసి వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. మళ్ళీ ఆడిని చదివించడం ఉంటుందా? ఆడు తప్పుడు పని చేశాడు అనుకో, మీ మాట వినకుండా మీ ఇంట్లో ఉంటూ జాలీదైతో తెచ్చుకున్న మీ చుట్టాల అబ్బాయి లోబడకుండా ఎదవ పని చేస్తే రగిలిపోద్ది. మీకు దేవునికి కూడా రగిలింది అంతే, మండిపోయింది దేవునికి అబ్రహాం మీద. అందుకే 13 సంవత్సరాలు మాట్లాడలా. ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత ఇంకా ఆయనే మళ్ళీ కలగ చేసుకొని అని మళ్ళీ ఆయనే ప్రత్యక్షమై అబ్రహాం ప్రార్థన చేసినట్టు అక్కడేం కనబడతాంలా. అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వచ్చారని లేదు. అబ్రహాం 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షం. దేవుడే మళ్ళీ కలగ చేసుకో, ఇంకా ఆయనే మనసుని స్థిరపరచుకొని ఆయనే చూన్ చేసుకొని మనసుని. అయినా సరే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే చూడండి జాగ్రత్తగా. భార్యాభర్తలు ఉన్న వాళ్ళు భార్యాభర్తల గురించి చెప్తున్నా. భర్త అన్యాయంగా కొట్టి పేట్ అని రక్తం వచ్చినట్టు కొట్టాడు తప్పు లేకుండా భార్యని, మిమ్మల్ని. మీ ఆయన 10 రోజుల తర్వాత మీ ఆయన రావాలా, 2 రోజుల తర్వాత ఎప్పుడో మీరు వెళ్ళాలా? తప్పు చేసిన ఎవరు, కొట్టింది ఎవరు? మీ ఆయన. మీరే వెళ్ళి అడిగితే ఎలా ఉంటుంది? ఎక్కడైనా నేను పక్కకి వెళ్ళిపోయాను ప్రభువా అని పశ్చాత్తాపడ్డాడు అబ్రహాము? ఎక్కడైనా ఏడ్చినట్టు కనబడుతున్న బైబిల్లో? అయినా సరే మళ్ళీ దేవుడే తగ్గించుకొని, మహాదేవుడు, రోషంగల దేవుడు, పరిశుద్ధ దేవుడు, ఆయన మాట వినకపోతే రగిలిపోయే దేవుడు, మళ్ళీ తగ్గించుకొని ఆకాశం నుంచి భూమి అంత తగ్గించుకొని అబ్రహాం దగ్గరికి వచ్చి, ఒరే నా సన్నిధిలో జాగ్రత్తగా ఉంటారా, నీకు దండం పెడతారా, నిన్ను ఆశీర్వదిస్తారా? అరే నువ్వు ఎలా పడతాలో ఉంటే నా మనసు విలవిల్లాడిపోద్దురా బాబు. చదువుకోండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆ మాటలు ఎందుకు? ఏంటి దాని అర్థం ఏంటి? ఒరే బాబు నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావు, నువ్వు పిలిచిన నా మాటకు లోబడతల్లా, నువ్వు నాకు వింటలా, నేను చెప్పినట్టు చేయట్లేదురా బాబు అని ఆయన బాధను వ్యక్తపరుస్తున్నారు. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందింది. ఆ క్షణంలో దేవుడు తగ్గించుకొని రాకపోతే అబ్రహాంకి ఆశీర్వాదం రాదు. ఇది మనసుతో వ్యవహారం. మనసుతో ఆలోచిస్తే కానీ అర్థం కాదు. దేవుడు రోబో కాదు, దేవుడు మనసున్న మహారాజు. ఆయనకి ఫీలింగ్స్ ఉంటాయి, ఆయనకి భావాలు ఉంటాయి. ఎంత కోపం వచ్చి ఉంటుంది అబ్రహామును బట్టి. పక్కకి వెళ్ళిపోతే ఎంత రగిలిపోద్ది, చిత్తంలోంచి పక్కకి వెళ్ళిపోతే ఎంత మండిపోద్ది ఆయనకి. ఆయన మాట వినకుండా భార్య మాట వింటే ఎంత కోపం వస్తుందా, బాధ వస్తుందా ఊహించుకోండి. అయినా సరే మళ్ళీ తగ్గించుకొని ఆయనే దిగొచ్చి ఆయనే మళ్ళీ మాట్లాడి జాగ్రత్తగా ఉండరా ఆశీర్వదిస్తాను. ఇది 3వ స్టెప్. 4వ స్టెప్ చూద్దాం. మళ్ళీ మూలవచనం. అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించారు. దానికే మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రయాస కష్టం 99% ఉంది, అబ్రహాము 1% ఉంది. ఇప్పుడు చూడండి, అబ్రహాముకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఎలాగా? కుమారుని ద్వారా. ఆదికాండం 21:1-6 యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. సమకూర్చడం అని పెట్టుకుందాం ఈ పేరు. ఫస్ట్ది పిలవడం, 2 రక్షించడం, 3 సరిచేయడం, 4 సమకూర్చడం. శత్రువుగా ఉన్నప్పుడు పిలిచారు, ఎగస్టాల్ వేసినప్పుడు సాతాను లేదా శత్రువు వచ్చి దొంగతనం చేసినప్పుడు లేదంటే కష్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ శత్రువుతో దేవుడే కలగజేసుకొని శత్రువుతో పోరాడి రక్షించడం.
3 పక్కకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ సరిచేసి ఆయన సన్నిధిలోకి ఆయన చిత్తంలోకి తెచ్చుకోవడం. 4 అన్ని ఆశీర్వాదానికి కావాల్సిన వాటిని సమకూర్చడం. ఇది ఎంత కష్టం అండి. స్త్రీ ధర్మాలు ఆగిపోయినాయి అంట, వాక్యంలో స్పష్టంగా ఉంటుంది. స్త్రీ ధర్మాలు ఆగిపోయినాయి. దేవుడు ఏదైనా నీతిగా చేస్తారు, దేవుడు ఏదైనా ఒక లెక్క ప్రకారం చేస్తారు. నేను బాగా క్లోజ్ కదా అని చెప్పి నా కోసం పరలోకం నుంచి వజ్రాల మూటలు ఇసరటాలు అలా చేయరు. ఏది పడితే చేయరు. ఆయన ఏదైనా ఒక నీతి, న్యాయం, క్రమం ఉంటుంది ఆయనకి. 100 సంవత్సరాల అబ్రహాముకి 90 సంవత్సరాల శారాకి పిల్లలను ఇవ్వటం అంటే అది ఎంత కష్టం అండి. ఆశీర్వాదం ఇవ్వాలంటే సమకూర్చాలి, కావాల్సినవన్నీ సమకూర్చారు. ఇదంతా జరిగితేనే ఆయనే కలగజేసుకోవాలి, ఆయనే తగ్గించుకొని శత్రువుతో మాట్లాడాలి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం శత్రువుగా ఉన్నాడు, దేవునికి విగ్రహారాధనలో ఉన్నాడు కాబట్టి ఆ శత్రువుని దేవుడు తగ్గించుకొని పిలవటం, 2వది రక్షించడం, 3వది సరిచేయడం, 4వది సమకూర్చడం. సమకూర్చి కష్టపడి పిల్లోనిచ్చి తద్వారా ఆశీర్వాదం ఇచ్చారు. అబ్రహాం జీవితంలో అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడటానికి అబ్రహాముది 1% కష్టం అయితే దేవునిది 99% కష్టం. పిలవటం గొప్ప, అబ్రహాముని పిలవటం గొప్ప, అబ్రహాము లోబడటం గొప్ప. ఈ 2 పక్కన పెట్టి చూస్తే అబ్రహాముని పిలవటం గొప్ప, పిలిచిన తర్వాత అబ్రహాం లోబడటం గొప్ప. అటువంటి శత్రువుని పిలవటమే గొప్ప. అబ్రహాం దేవుడు పిలవటం కాబట్టి దేవుడు గొప్పోడు, అబ్రహాం కాదు. దేవుడు గొప్పోడు, ఆ తర్వాత లోబడ్డాడు కాబట్టి కొద్దిగా అబ్రహాం గొప్పోడు. ఈరోజు మనం దేవుని కష్టాన్ని మర్చిపోతున్నాం, దేవుని ప్రయాస మర్చిపోతున్నాం, దేవుని మనసుకు కలిగే గాయాన్ని మర్చిపోతున్నాం. మన ఆశీర్వాదం కోసం, మన అభివృద్ధి కోసం, మన దీవెన కోసం దేవుడు చేసేదంతా మనం మర్చిపోతున్నాం. కఠినాత్మలుగా మారిపోయాం. ప్రియ దేవుని పిల్లారా, ఇది కరెక్ట్ కాదు, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది మోసం. అయితే ఇప్పుడు మన జీవితాల్లోకి వద్దాం, జాగ్రత్తగా మన జీవితాల్లోకి వద్దాం. ఇది అబ్రహాం మాత్రమే జరిగిందా? లేదు సుమా, మన జీవితాల్లో జరుగుతూ ఉంది, జరిగింది, జరుగుతూ ఉంది, జరగబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా ఆలోచిస్తే నీ గుండె బయలుపోద్ది. ఇప్పుడు నీ జీవితంలోకి వస్తున్నాను దేవుని సేవకుడిగా, నీ గుండె మొక్కలైపోద్ది అంతే దేవుని ప్రేమతో. ఈరోజు అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలిచారు తెలుసా? అబ్రహామును ఏ దేవుడైతే పిలిచారో అదే దేవుడు నిన్ను పిలిచారు. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బహుగా దీవించడానికి, నిన్ను ఘనంగా ఆశీర్వదించడానికి, తరతరాలు నిన్ను ఆశీర్వాదంగా చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నారు. గ్యారంటీ చెప్తున్నా, ఇందులో డౌట్ లేదు. అనుభవంతో చెప్తున్నాను, ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిగా చెప్తున్నా. నేను ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిగా చెప్తున్నాను. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఆశీర్వదించడానికే, ఇంకా వేరేదేం కాదు. ఆశీర్వదించడానికే నిన్ను నన్ను పిలుచుకున్నారు. అయితే నువ్వు అనుకుంటున్నావు ఆశీర్వాదం రావాలంటే ఎంత కష్టపడాలని, ఆశీర్వాదం రావాలంటే ఎంత లోబడాలన్నయ్యా, ఆశీర్వాదం రావాలంటే ఎంత ప్రయాసపడాలన్నయ్యా నువ్వు అంటున్నావు. నేనంటాను అనుభవించిన వాడిగా, మన కష్టం ఏముంటుందమ్మా, మన ప్రయాస ఏముండదు, మన బాధ ఏముండదు, మన ఇబ్బంది ఏముండదు. ప్రయాస అంతా దేవునిదే, కష్టం అంతా దేవునిదే, బాధ అంతా దేవునిదే, ఏర్పాటంతా దేవునిదేనండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన నలిగిపోవాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన కష్టపడాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన ప్రయాసపడాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన కృంగిపోవాలంతే. అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది, అప్పుడే తరతరాలు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు సుమా. ఇప్పుడు చూద్దాం, మీ జీవితాల్లోకి వస్తున్న దేవుని సేవకుడిగా, మీ జాతిలోంచి, మీ మతంలోంచి, మీ వంశంలోంచి దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నారు. ఎందుకో తెలుసా? అబ్రహాంను ఆశీర్వదించినట్లు మిమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి. మీరు బహుగా ఫలించడం వల్లనే దేవునికి మహిమ వస్తుంది. మీరు బహుగా ఫలించాలి, దేవుని చిత్తం అది. మీరు ఆశీర్వదించబడాలి, అది దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. అది మీరు గొప్ప అవ్వాలి, గొప్ప జనాంగంగా మీరు మారాలి. వ్యక్తిగతంగా నువ్వు గొప్పదాని అవ్వాలి, నువ్వు గొప్పను అవ్వాలి. అది దేవునికి ఇష్టం, దేవుని యొక్క ఆశ. ఆయన యొక్క తపన ఏంటో తెలుసా? నిన్ను గొప్పగా చేసి పారేయాలంతే. ఆయన ఆరాటం ఏంటో తెలుసా? నిన్ను ప్రపంచానికి చూపించాలి. అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు నాకు గమనించావా తమ్ముడా, చెల్లి? నీకు ఆశీర్వాదం ఇవ్వటం, నీకు ఆశీర్వాదం రావటం అసాధ్యం, అసంభవం అది. ఎందుకంటే నువ్వు శాపగ్రస్తుడు, నువ్వు మోసగాడివి, నువ్వు హంతకుడివి,
నీకు ఆశీర్వాదం రావడం అసాధ్యం అండి. అది ఎన్ని జన్మలు ఎత్తినా జరగదు. అది ఒప్పుకుంటారా లేదా ఆలోచించుకోండి ఒకసారి. ఒప్పుకుంటారా? అసాధ్యం మీకు ఆశీర్వాదం రావడం. మీరు మీ పితరులు చేసిన పాపాలకి శాపాలు 100 శాపాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఎప్పటికీ ఆశీర్వాదం రాదు. అది గ్యారంటీ చెప్పగలను. అయితే మీకు ఎప్పటికీ ఆశీర్వాదం రాకూడదు, రాదు కూడా. ఎందుకంటే మీ పాపాలు మీ శాపాలు అలాంటివి. అయినా సరే నిన్ను దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నారు. ఎందుకు తెలుసా? ఆశీర్వదించడానికే నిన్ను పిలుచుకున్నారు. ఇప్పుడు నీ ఆశీర్వాదానికి ఆయన ఎన్ని రకాలుగా కష్టపడతారో, ఎంతమందిగా కష్టపడతారో చూపిస్తాను చూడండి వాక్యపు వెలుగులో. యోహాను సువార్త 6:45 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఫస్ట్ది పరలోకపు తండ్రి యెహోవా తండ్రి నిన్ను ఆకర్షించుకోవాలి. నిన్ను ఆశీర్వదించాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? యెహోవా దేవుడు నిన్ను ఆకర్షించుకోవాలి. నిన్ను ఆకర్షించుకుంటానికి, నిన్ను పేరు పెట్టి పిలవడానికి, ఆయన జనాంగంలోకి తెచ్చుకుంటానికి, ఆయన మినిస్ట్రీలో తెచ్చుకుంటానికి ఏం ఉద్ధరించావు నువ్వు? ఏం గొప్ప పని చేసావు? ఏం నీతి పని చేసావు? 24 గంటలు దేవుణ్ణి సొనుగుతూ, గొనుగుతూ, ఆయాసపడుతూ, దేవుణ్ణి దుఃఖపెడుతూ, ప్రశ్నిస్తూ, నిలదీస్తూ, ఆయన కళ్ళ ఎదుటే ఆయన చూస్తూ ఉండగా వ్యభిచారం చేసి, ఆయన కళ్ళ ఎదుటే సినిమాలు చూసి, ఆయన కళ్ళ ఎదుటే అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఆయన కళ్ళ ఎదుటే తాగి తందనాలాడిన నిన్ను దేవుడు ఆకర్షించుకోవాలంటే మనసు చంపుకోవాలంతే. యెహోవా దేవుడు నిన్ను ఆకర్షించుకునేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? మనస్సాక్షి పనిచేస్తుందా నీకు? దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు, ఆకర్షించుకున్నప్పుడు, ఏర్పాటు చేసుకుని ఆయన సంఘంలోకి, ఆయన మినిస్ట్రీలోకి ఆశీర్వదించాలనే ఉద్దేశంతో పిలిచినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? బాప్తిసం పొంది చర్చిలో కూర్చుంటూ, చర్చిలో వాళ్ళతోనే అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ, పరితెగించి చెడిపోయి క్రూరంగా, మూర్ఖంగా, గర్విష్ఠిగా మారిపోయిన నిన్ను ఆయన ఆకర్షించుకోవాలంటే, పిలుచుకోవాలంటే ఎంత కష్టం అండి. ఆయన మనసుకి అది వ్యతిరేకం కాదా? పరిశుద్ధ దేవునికి అది ఎంత కష్టం అవుద్ది? నీతి గల దేవుడు నీతి లేని కుక్కని పిలవాలంటే ఎంత కష్టం అవుద్దండి ఆయన మనసుకి. నువ్వు ఎలా ఉన్నావు ఆయన పిలిచేటప్పుడు? బాధలు పక్కన పెట్టు, దరిద్రమైన బాధలు కాదు, నీ క్యారెక్టర్ ఎలా ఉంది? దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచేటప్పటికి ఎంత బరి తెగించున్నావు నువ్వు, ఎంత చెడిపోయి ఉన్నావు, ఎన్ని జీవితాల్ని నాశనం చేసి భార్యాభర్తల్ని విడగొట్టి శాడిస్ట్ దానిలాగా నవ్వుకుంటున్నప్పుడు పిలిచారు దేవుడు నిన్ను పేరు పెట్టి. ఎందుకో తెలుసా? శిక్షించడానికి కాదు, నువ్వు చేసిన పాపాలకి, నిన్ను నరకంలో పడేయటానికి కాదు, ఆశీర్వదించడానికి, బహుగా నిన్ను ఆశీర్వదించడానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి, నీ తరంలో నీ ద్వారా ఆశీర్వాదం ఇవ్వటానికి, ప్రపంచానికి నిన్ను పరిచయం చేయడానికి, నీ చెయ్యిని ఆశీర్వదించడానికి, నీ కాళ్ళను ఆశీర్వదించడానికి ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నారు. ఎంత కష్టం అవుద్దో తెలుసా ఆయన మనసుకి అది. నువ్వు ఆయన నిన్ను పిలిచినప్పుడు ఆయన దృష్టికి నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? గర్వంతో నిండిపోయిన సాతాను దోతలాగా, మూర్ఖురాలుగా, చెడిపోయిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. అటువంటి నిన్ను తన మనసుకి ఇష్టం లేకపోయినా తన మనసుని చంపుకొని ఆయనకి ఇష్టం లేని అన్ని నీలో ఉన్నా కూడా, చూడటానికి కూడా భరించలేనట్లు నువ్వు ఉన్నా కూడా, ఆయన మనసును ఆయనే స్థిరపరచుకొని నిన్ను ఎలాగైనా ఆశీర్వదించాలి అని ప్రేమతో నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నారు. కష్టం నీదా ఆయనదా? క్యారెక్టర్ లేని నువ్వు లోబడతాం కష్టమా? పరిశుద్ధతని కేంద్రంగా పెట్టుకొని పరిపాలిస్తున్న ఆయనదా కష్టం? తమ్ముడా, ఒక్కసారి ఆలోచించు, మనసుతో ఆలోచించు. కష్టం నీదా దేవునిదా? పిలిచిన దేవునిదా కష్టం? లోబడిన నీదా కష్టం? అక్కడితో అయిపోయిందా? పిలిచిన నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే ఏం జరగాలో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై. మనమందరం అన్య జనాంగం. మనందరం ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని ప్రజలు, మిగతా వాళ్ళందరూ అన్య జనాంగం. క్రైస్తవులు పక్కన పెట్టు, మనందరం అన్య జనాంగం. అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై, అన్య జనులమైన మనకు కలుగుటకై ఏం జరిగిందో తెలుసా? క్రీస్తు మన కోసం శాపమై నువ్వు ఆశీర్వదించబడాలంటే యెహోవా తండ్రి మనస్సు నలకొట్టుకోవాలి. యేసయ్య తండ్రి శాపగ్రస్తుడైపోవాలి. ఆయన రక్తపాతం జరగాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది.
యేసయ్య రక్తం చిందిస్తేగా నీకు ఆశీర్వాదం రాదు. యేసయ్య శాపగ్రస్తుడిగా మారితే తప్ప నీకు ఆశీర్వాదం రాదు. యేసయ్య బలైపోతే తప్ప నీకు ఆశీర్వాదం రాదు. కష్టం నీదా యేసయ్యదా? 10 మందితో పడుకొని 10 జీవితాల్ని నాశనం చేసి కొద్దిగా లోబడిన నీదా కష్టం? 33.5 సంవత్సరాలు దేవుడయ్యుండి మానవునిగా వచ్చి నరక యాతన అనుభవించిన యేసయ్యదా కష్టం? ఆయన శాపగ్రస్తుడైతే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన నలిగిపోతే నువ్వు ఆశీర్వదించబడతావు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు. నిన్ను ఆశీర్వదించాలంటే త్రియేక దేవుడు నలిగిపోవాలి. నిన్ను ఆశీర్వదించాలంటే త్రియేక దేవుడు ఆయనకి ఇష్టం లేని చెయ్యాలి. నిన్ను ఆశీర్వదించాలంటే త్రియేక దేవుడు బలైపోవాలి. నీ కష్టమే ఉండదమ్మా. నీ కష్టం నా కష్టం ఏం లేదు ఇక్కడ. అంత తండ్రి కష్టమే. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తారు? నీ పాపాలని ఒప్పిస్తారు. నీ రహస్య పాపాలని. నువ్వు భర్త ఉండి కూడా పరాయి మొగుడితో పడుకున్నావు చూసావా? వినటానికి అసహ్యంగా ఉన్న పాపాలని పరిశుద్ధ దేవుడు పక్కనే ఉండి ఏడుస్తూ చీనా బతుకేంట్రా బాబు. పరిశుద్ధ దేవుణ్ణి, పరిశుద్ధ సింహాసనం, పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధతనే కేంద్రంగా పెట్టుకున్న నేను ఈ పచ్చి వ్యభిచారి ఒప్పించాలా అని ఏడుస్తూ నీ చేత పాపాలు ఒప్పిస్తారు. నువ్వు అనుకుంటున్నావు కదా దేవుడు ఒప్పిస్తున్నారు, ఆనందంగా సంబరంతో గంతులేసుకుంటా ఒప్పిస్తారు అనుకున్నావా? చిచ్చి. ఈ లోకంలో నీ కన్న కొడుకు, నీ కూతురు వ్యభిచారం చేసిందంటేనే నీ మనసంతా పాడైపోద్ది. నీ కూతురు పక్కదో పట్టిందంటేనే, వ్యసనాలకు అయిపోతేనే ఆడిని వచ్చినప్పుడు ఆడితో మాట్లాడాలంటే నీకు చిరాకు వస్తుంది. నీ కొడుకే, నీ కూతురే 9 మాసాలు మోసిన నీ కూతురు పరాయోడితో పాపం చేసిందంటే అది విని ఆ దానితో మాట్లాడాలంటే నీ మనసంతా నలిగిపోద్ది. పరిశుద్ధత లేని నీకే అలా ఉంటే, పరిశుద్ధత మాత్రమే తెలిసిన ఆయన నిన్ను పక్కన కూర్చోబెట్టి పచ్చి వ్యభిచారమైన నిన్ను ఒప్పించేటప్పుడు ఆయన మనసు ఎంత కదిలిపోద్ది, ఎంత నలిగిపోద్దండి బాబు. కష్టం ఎవరిదండి? ఒప్పించే పరిశుద్ధునిదా? ఒప్పుకునే పాపిదా? ఎవరిదండి కష్టం? పరిశుద్ధ కళ్ళు, పరిశుద్ధ శరీరం, లేదంటే పరిశుద్ధ దేవుడు. కష్టం ఎవరిదండి? విగ్రహారాధన చేసి ఆయన మహిమను దొంగిలించేసి ఆయనకి రావాల్సిన స్తోత్రాన్ని ఎవరికో ఇచ్చిన కష్టం నీదా? విగ్రహారాధన అంటేనే అసహించుకొని అటువంటి విగ్రహారాధన పాపాన్ని పక్కనే ఉండి ఒప్పుకోమ్మ అని ఏడుస్తూ ఒప్పించే ఆయనదా? ఎవరిదండి కష్టం? ఆశీర్వాదం ఎవరికి? కష్టం ఎవరికి? ఆయన కష్టపడితే మనకు ఆశీర్వాదం, ఆయన నలిగిపోతే మనకు ఆశీర్వాదం, ఆయన బలైపోతే మనకు ఆశీర్వాదం. అదే ప్రేమ అండి. ప్రేమ అంటే అదేనండి, శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ. తండ్రిగా కష్టపడాలి నీ కోసం, కుమారునిగా కష్టపడాలి నీ కోసం, పరిశుద్ధాత్మ దేవునిగా కష్టపడాలి. పిలిచిన నువ్వు మధ్యలో పక్కకి వెళ్ళిపోతావు, మధ్యలో ఇటు వెళ్ళిపోతావు, మళ్ళీ నిన్ను సమకూర్చుకోవాలి. గబుక్కున పక్కకి వెళ్ళిపోతావు, చిత్తంలోంచి ఎటో వెళ్ళిపోతావు. ఆశీర్వాదానికి అడ్డుగా నువ్వే ఎవరో మాటలు విని ఏదో చూసి పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ ఆయనే నిన్ను తెచ్చుకోవాలి. కష్టపడి పక్కకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను వదలకుండా మళ్ళీ జాగ్రత్తగా లైన్లోకి తెచ్చుకొని ఆయన పెట్టుకోవాలంటే కష్టం అయిందండి. వెళ్ళిపోవటం ఈజీనే. సడన్గా వెళ్ళిపోతారు కొంతమంది దేవుడి చిత్తంలోంచి, సడన్గా పక్క వెళ్ళిపోతారు, సడన్గా సహవాసంలోంచి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళని ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపించి ఏదో ఒక సందర్భాన్ని అక్కడ పెట్టి ఏదో ఒక వాక్యాన్ని చూపించి తప్పు చేస్తాను మళ్ళీ వెనక్కెళ్ళో అని కష్టపడి నిన్ను జాగ్రత్తగా మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చి నీ ఆశీర్వాదం కోసం సమకూర్చి, ఆశీర్వాదం నీకు, కష్టం ఆయనకి. నీ ఆశీర్వాదం కోసం ఎంత కష్టం ఉందండి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి. నువ్వా కష్టపడేది? నువ్వా ప్రయాసపడేది? నువ్వా లోబడేది? కష్టం ఎవరిది? నీదా ఆయనదా? ఆశీర్వాదం నీకు, కష్టం ఆయనకి. సంతోషం నీకు, దుఃఖం ఆయనకి. ప్రతిఫలం నీకు, ప్రయాస ఆయన. ప్రతి ఒక్కరిని దేవుడు పిలుచుకున్నారు, ఆశీర్వదించడానికే పిలుచుకున్నారు. అత్యధికంగా తరతరాలు నిన్ను తరతరాలు ఆశీర్వదించడానికే దేవుడు నిన్ను పిలుచుకున్నారు. కానీ పిలిచిన దేవునిది కష్టం. కాబట్టి ఆయనకు లోబడండి, విధేయత చూపించండి, సంతోషంగా ఆయన స్తుతించండి, ఘనపరచండి, ప్రేమించండి, ఆరాధించండి.
ఈ రోజు నుంచి ఆయన ఎక్కువగా ప్రేమించండి, ఎక్కువగా ఆరాధించండి. శాపగ్రస్తమైన నన్ను ఆశీర్వదించడం కోసం మీరు ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో కష్టపడుతున్నారా ప్రభువా అని ఆయన ప్రేమని, త్యాగాన్ని, కష్టాన్ని గుర్తించి దివారాత్రులు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయాల్లో నిరంతరం గుర్తుండిపోయేలాగా స్థిరపరచునుగాక. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.